వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన స్థాయికి మించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా కొంతవరకు బాధాకరం, శోచనీయం. అయితే మొన్న తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి ఆ సంఘటన ఏదైతే ఉందో అది సహజంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని రచ్చ చేయాలనుకోవడం, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో అవినాష్ తండ్రి గారు కంకిపాడు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ ఎంపీగా పనిచేశారు, లగడపాటి రాజగోపాల్ గారు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి వాళ్ళతో వీళ్ళ తండ్రి గారికి ఎంత బాగా సఖ్యత ఉందో బెజవాడ నగరం అంతా తెలుసు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది దేవినేని అవినాష్ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి, అదేవిధంగా అతనికి రాజకీయాల పట్ల అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలన్నీ కూడా సీనియర్ ప్రజాప్రతినిధుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి దేవినేని అవినాష్ది కార్పొరేటర్గా గెలిచిన స్థాయి కూడా కాదు. అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే ఆ పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు ఇతని రాజకీయ చరిత్ర మనం చూస్తే 2010 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో వేలాది మంది యువత విద్యార్థులతో బెంచ్ సర్కిల్ ముట్టడి చేసేసాం, వంట వార్పులు చేసేసాం అని చెప్పుకున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం. ఏమైపోయారా ఆ వేలాది మంది యువత విద్యార్థులంతా ఆనాడు? అంటే ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్లు, పెయిడ్ ఆర్టికల్స్ అని ప్రజలు ఆనాడే గుర్తించారు. ఆ తర్వాత 2019లో ఇతను గుడివాడ వెళ్ళి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి కూడా చూసాం. అక్కడికి వెళ్ళి కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, నా సెల్ ఫోన్ నెంబర్ రాసుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అక్కడ ఘోర పరాభవం తర్వాత మరి 24 గంటల్లోనే తోక ముడుచుకుని బెజవాడ పారిపోయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత గుడివాడలో కనీసం తనను ఓడించిన అభ్యర్థి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దీన పరిస్థితులు ఆనాడు అవినాష్ ఉంటే, మరి ఈరోజు చెప్తా ఉన్నారు ఇంద్రుడు చంద్రుడు వీరుడు సూర్యుడని. అసలు నీకు ఎంత ధైర్యం ఉందో ఆనాడే బయటపడింది. ప్రతిపక్ష పార్టీలో ఆనాడు పోరాడలేక అధికార పార్టీ చంకనాకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. మరి ఆనాడు వైసీపీలో నిన్నేదైతే చిత్తుగా ఓడించిన వైసీపీలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ విజయవాడ తూర్పులో నీ అరాచకాలని, దందాలని మొదలుపెట్టావు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి సందులో, ఏ సందులో అయితే ఇసగొట్ట కంకరగొట్ట కనబడిందో నీ మనుషులంతా కూడా రాబందుల్లో వాలిపోయారు. ప్రతి భవన యజమాని దగ్గర లక్షలాది రూపాయలు నువ్వు వసూలు చేయించావు. వెరసి 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర దందాలు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి దిగమింగి దీపారాధన చేసిన బ్యాచ్ మీది. మీరు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దందాలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవినేని అవినాష్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను 3 ఎన్నికలు పోటీ చేశాడు, 3 ఓడిపోయాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. ఈ 3 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇతనికి వచ్చిన ఓట్లు 1,80,000 ఓట్లు కూడా రాలా. కేశినేని చిన్ని గారి ఒక ఎలక్షన్ మెజార్టీ 2,82,000 ఓట్లు. అంటే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి వ్యక్తులు, ఆ స్థాయి లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో జిల్లా అధ్యక్షుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతాయండి, విజయవాడ ఎంపీ గారు హుందాగా వ్యవహరించలేదంట. ఏదైతే మొన్న తిరువూరులో జరిగినటువంటి వ్యవహారంలో నెమలి గుడికి సంబంధించినటువంటి చైర్మన్ మీ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడి భార్య, ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు చెప్పించగలవా, చెప్పించే ధైర్యం ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నావు. ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఎవరు హుందాగా వ్యవహరించారు, ఎవరు వ్యవహరించలేదు అని చెప్పి మీ మండల పార్టీ అధ్యక్షుడి భార్య కదా, ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా హుందాగానే వ్యవహరించారు. గద్దె రామ్మోహన్ గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ, లోకేష్ గారు కానీ వారి హుందాతనాన్ని ఒక 5 నిమిషాలు తీసి పక్కన పెడితే నువ్వు ప్రెస్లో మాట్లాడడానికి కానీ, విజయవాడలో తిరగడానికి కానీ నువ్వు సాహసం కూడా చేయవు. అటువంటి వ్యక్తివి ఈరోజు
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసే స్థాయిని ఇది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో ఏ అధికారిక హోదా ఉందని చెప్పి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో నువ్వు అధికారిక హోదాలో పాల్గొన్నావు. స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారికి ఏనాడైనా మీరు ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించారా? అటువంటి వ్యక్తులు ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, లడ్డూ విషయంలో కూడా దేవినేని అవినాష్ మాట్లాడినటువంటి పరిస్థితి. సిబిఐ రిపోర్ట్లో ఏమీ లేదని ఇచ్చారంట. అంటే మనం సుప్రీంకోర్టు వేసిన సిబిఐ సిట్ రిపోర్ట్ చూస్తే లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ చెప్తా ఉంది. వైవి సుబ్బారెడ్డి కూడా సిబిఐ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిన గీ వాడారని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. దేవినేని అవినాష్కి సిబిఐ వాళ్ళు ఏమన్నా స్పెషల్గా ఫోన్ చేసి చెప్పారా, లేదా నీ గుణదలకి ఏమన్నా పోస్ట్ కార్డు రాసి పంపారా? ఇప్పటికైనా సరే ఇలా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. భగవంతుడితో కూడా రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నావు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి మీ ఇంట్లో అధికారం పోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే పదవి లేదు నీ ఇంట్లో. కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కూడా దేవినేని అవినాష్కి సూచిస్తా ఉన్నాం. ఆఖరిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అవినాష్ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు అవినాష్ అన్నాడు. అంటే నీకు ఫ్యూజులు కొట్టేసి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పి ప్రజలతో పాటు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో ఉంటావు, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావు, విజయవాడ తూర్పులో ఉంటావా, పెనమలూరులో ఉంటావా, విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తావా, అసలు రాజకీయాల్లో వద్దని పారిపోతావా అనేది ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకొని తర్వాత మీడియా ముఖంగా వచ్చి మాట్లాడితే మంచిది, బాగుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.